హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకున్నా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, షుగర్ ఉన్నవాళ్ళు అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయవచ్చు. ఇంకా ఎండ వల్ల వచ్చే నీరసం తగ్గాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలాంటి బలమైన ఫుడ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు రాగుల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము రాగులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు వరకు పెసరగుళ్ళని తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెసరగుళ్ళు లేకపోతే వీటికి బదులు పెసరపప్పునైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు మిగతా 1/4 కప్పు వచ్చేసి మినపప్పుని యాడ్ చేసుకుందాము. అంటే 3/4 కప్పు వరకు పెసరపప్పు, మిగతా 1/4 కప్పు వచ్చేసి మినపప్పు అనమాట. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. ఇక్కడ మీరు సాధ్యమైనంత వరకు పెసరగుళ్ళని తీసుకోండి, ఎందుకంటే ఇది పొట్టుతో పాటు ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో చాలా హెల్తీ. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇవి మునిగి పైకి బాగా తేలేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కనీసం ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదా డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. నేనైతే 6 గంటల పాటు నానబెట్టానండి, డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవన్నీ చక్కగా నానిపోయాయి. పెసరపప్పు, మినపప్పు అలాగే రాగులు అన్నీ చక్కగా నానిపోయాయి అన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుల్ని ఇప్పుడైతే మనము మిక్సీ పట్టి తీసుకుందాము. ఇందుకోసము మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఈ పప్పుల్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అన్ని ఒకేసారి వేసేసానండి. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళని పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దోశల్లాగా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కూడా బాగా కలిసేలా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనము రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక 2 చుక్కల ఆయిల్ని వేసి ఇలా టిష్యూతో నీట్గా తుడిచేయండి. ఈ విధంగా నీట్గా తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి ఒక గరిటెడు ఇందులోకి యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుందాము. అంటే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫైనల్గా 1 స్పూన్ వరకు ఆయిల్ని ఈ విధంగా పైనుంచి అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద దోశని అయితే కాల్చుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశని మనము ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. టర్న్ చేసుకోకూడదండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం దోశని అయితే కాల్చుకోవాలి.
చూడండి 2 వైపుల నుంచి కూడా మనకు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద దోసని కాల్చుకున్నట్లయితే మనకు దోసలు అనేవి క్రిస్పీగా, పల్చగా, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఈ దోసలను అయితే ఇప్పుడు మనం తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మనకు ఈ హెల్దీ దోసలు అయితే రెడీ అయిపోయాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే చాలా హెల్దీ అనమాట. సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. అలాగే ఫ్రెండ్స్, మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.